ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని, ఎట్టి జంతువు గాని, ప్రాణి గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణంగా దానిని తరిమివేయకుము. వారిని ఆహ్వానించి తగిన గౌరవ మర్యాదలతో ఆదరించు. సాయిబాబాతో గత జన్మల బంధం లేనిదే మనం ఆయనను సేవింపలేము. మన పుణ్యాధిక్యం వలనే సాయి పరిధిలో ఉన్నాము. సాయి భక్తులమయ్యాము. సాయితో మనకు గల గత జన్మల బంధం మనము ఎరుగము. కానీ సాయికి అది తెలుసు. అర్జున, నీకు నాకు మధ్య ఎన్నో జన్మలు గడిచాయి. వాటిని గురించి నాకు తెలుసు, నీకు తెలియదు అన్నాడు కృష్ణ భగవానుడు. సాయిబాబా ఈ విధంగా అన్నారు. నేను, బాపూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్, మాధవరావు దేశపాండే, ఖపర్దే, దీక్షిత్ ఒకే గురువును సేవించాము. మరలా మళ్ళీ కలిశాము అని చెప్పారు. శ్రీమతి చంద్రబాయి బోర్కర్ను గురించి సాయిబాబా మాట్లాడుతూ, ఈమె 7 జన్మల నుండి నా చెల్లెలు. నేనెక్కడ ఉన్నా నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈమె అన్నారు. ఒకసారి శ్యామ నార్కేను పరిచయం చేయబోతుంటే, వీడిని నువ్వు నాకు పరిచయం చేస్తావా? వీడు నాకు 30 జన్మలుగా తెలుసు. బాబా మరొక సందర్భంలో శ్యామతో, నీకు నాకు మధ్య 72 జన్మల బంధం ఉంది అన్నారు. ఒక జన్మలో సాయి భక్తులమైతే చాలు, జన్మ జన్మలకు బాబా రక్ష మనకుంటుంది. ఈ రక్షాబంధనం సందర్భంగా అందరికీ